सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री पालपाड़ गुरु महाराज की जय। सद्गुरु श्री भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तं। सद्गुरु श्री साईनाथुनि యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో సాయి శ్రేణి గ్రంథంలోని ఒక భక్తుడైన మహల్సాపతి గురించి వివరించుకుంటున్నాం. మహల్సాపతి అంటే మనం బాబా సినిమా చూసాం కదా, మొట్టమొదటి బాబాని రండి స్వామి అని పిలుస్తారే ఆయన చరిత్ర. అంటే ఈ సాయి శ్రేణి గ్రంథంలో కూడా ఒక్కొక్క భక్తుడు బాబా సన్నిధిలో ఉంటూ వారు ఎటువంటి అనుభవం పొందారు, అనుభవాలు కలిగినాయి, వాటి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం. మీకు ఒక మంచి జరిగింది, మీకు మంచి జరిగితే మీ వరకే కాదు, ఆ మంచి మీకు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మీరు విశ్వసిస్తే నమ్మితే మీకు అలా జరిగింది. కాబట్టి ఇది వాళ్ళ వరకే కాదు, ఇది మనకు కూడా ఆ విధంగా చేస్తే మనకు కూడా జరుగుతుంది. అంతే కదా, ఒక పని ఒకటి చేసిన తర్వాత అదే ప్రకారం చేస్తే మనకి ఆ ఫలితం వస్తుంది. అలాగే మీకు చెడు జరిగింది అంటే ఆయన దగ్గర సరైన అనుభూతి మీరు పొందలేకపోయారు, ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు వాడు ఆ విధంగా? ఓహో, అక్కడ పొరపాటు జరిగింది వాళ్ళకి, కాబట్టి అటువంటి పొరపాటు మనం చేసుకోకూడదు. ఇట్లా మంచి చెడులు తెలుసుకోవడానికి మహాత్ముల యొక్క జీవిత చరిత్ర అయితే మనకి ఎలా తెలుస్తుంది? మంచి ఏదో తెలియదు, చెడు తెలియదు, అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఓహో, ఇది మంచి, ఆయన మంచి మార్గంలో వెళ్ళాడు కాబట్టి మంచి పంట పొందాడు, వీడు చెడు మార్గంలో వెళ్ళాడు కాబట్టి వీడు చెడిపోయాడు అనుకున్నప్పుడు మంచి వైపు మన మనసు వెళ్తుంది, చెడు వైపు మనం దూరంగా ఉంటాం. అందుకోసం ఇంక మహాత్మ చదువుకోవడం. ఇప్పుడు భాగవతం రాశారు అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం ఉంది, ఏనుగు మొసలి కథ. ఆ గజేంద్ర మోక్షం ద్వారా మనం తెలుసుకునేది ఏంటి? అహంకారం పనికిరాదు. గజేంద్ర అహంకరిస్తాడు కదా, అహంకారం పడినప్పుడు ఆ మొసలి పట్టుకుంటుంది. అంటే ఏంటి? అహంకారం ఉన్నప్పుడు మనం అనేక బాధపడతాము అని భాగవతం ద్వారా ఏ విధంగా అయితే గజేంద్ర మోక్షం ద్వారా మనం తెలుసుకుంటున్నామో, అలాగే బాబా సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క భక్తుల ద్వారా మనం ఏం గ్రహించాలి, ఏం విడిచిపెట్టాలి, ఈ రెండు మనం నిరంతరము ఆత్మపరిచయం చేసుకుంటూ ఉండవలసిందే. ఇక్కడ భగవంతుడి విషయంలోనే కాదు, మన ప్రపంచ లౌకికంలో ఉంటున్నాం. లౌకికంలో మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం. ఒక వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు లేకుండా ఉంటుంది. మంచి ఉంటే చెడు ఉంటుంది. మనిషిని వెలివేయకూడదు, మనిషిని వెలివేయకూడదు. వాడు మంచి తీసుకో, వాళ్ళని చెల్లి తీసుకురేసి అనే భావన ఏర్పరచుకోవడానికే ఈ సత్సంగ ప్రయోజనం. అంతేకాకుండా ప్రతి ఒక్కటి కూడా మనకి భగవంతుని ప్రసాదం వల్లనే మనకి అన్నీ జరుగుతుందనే విశ్వాసాన్ని మనం దృఢంగా ఉంచుకోగలగాలి. ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రసాదం అనే భావనతో నిరంతరము మననం చేసుకుంటుండాలి, దాని పట్ల విశ్వాసం కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా అనాయిచితంగా అంటే మరి తెలియని వాళ్ళు వచ్చినప్పటికి కూడా, సహాయమైనప్పటికీ కూడా ఇది భగవంతుని ప్రసాదం అనే భావన ఉండాలి. అది తెలిసిన వాళ్ళు చేసినా, తెలియని వాళ్ళు చేసినా. అంతేగాని వారిగా స్వతహాగా ఇచ్చారు అనే భావన ఉన్నప్పుడు బంధం. ఇప్పుడు మనం సమ్మేళనం చేశాము, అనేక మంది చందాలు ఇచ్చారు, ఎక్కువ 10 రూపాయలు ఇచ్చింది, 11 రూపాయలు ఇచ్చింది. సమ్మేళన చందా 11, 30, 25, 50, 55 అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకరు 10,000, 20,000, 30,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? ఆ 30,000, 50,000 ఇచ్చిన వాడు ఎంతలో 11 రూపాయలు కూడా అంతే. వాళ్ళలో భగవంతుడు ప్రేరణ కలిగించినప్పుడు భగవంతుడు ఈ రూపంలో 11 రూపాయలు ఇచ్చాడు, భగవంతుడు ఈ రూపంలో 50,000 ఇచ్చాడు అనే భావాన్ని నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ భావాన్ని ఎప్పుడైతే ఉంటుందో అది నిరంతరము అనన్య చింతనే అవుతుంది. అంటే ఆయన ఉన్న ఎరుకని భావనే ఉంటుంది. మానవ యొక్క ఉద్దేశం ఏంటి? భగవంతుడు మన చెంతే ఉన్నాడు ఆ నిరంతరం గుర్తుపెట్టుకోవడమే. దీనికి పెద్దగా సాధన అవసరం లేదు, లేదా గ్రంథాలు చదవాలా, లేదా పాండిత్యం కలిగి ఉండాలి, ఏం లేదు. భగవంతుడు మన చెంత ఉన్నాడు. మనం చెట్టును పూజిస్తున్నాం, గుట్టను పూజిస్తున్నాం, అర్థం ఏంటి అసలు? ఆ చెట్టు రూపంలో భగవంతుడు ఉన్నాడు, ఆ గుట్ట రూపంలో భగవంతుడు ఉన్నాడు, అలాగే నీటి రూపంలో భగవంతుడు ఉన్నాడు, భూమి రూపంలో భగవంతుడు ఉన్నాడు, అంతర్వ్యాప్తి రూపంలో భగవంతుడు ఉన్నాడు, ఈ రూపంలో నాకు సహాయం చేస్తున్నాడు, భగవంతుడు సహాయం చేస్తున్నాడు అనే భావన నిలుపుకోవడానికి ఈ సన్నిధి మనకు ఉపయోగపడుతుందండి. ఈ మహర్షాపతి కడుపేదవాడు.
ఈ మహతావతారు చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే ఒక్కొక్కసారి ఆయన వృత్తి ఏంటంటే బంగారు పని వృత్తి. కంసాలు అంటారు కదా, అప్పట్లో బంగారు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పట్లో 19వ సంవత్సరంలో 1886 నుంచి ఇలా చేసుకోండి, బంగారులో చేసుకునేంత స్థితి సంపన్నులు ఆ శ్రీడి గ్రామంలో ఉంటారా? ఏదో కొద్ది కుక్కలు ఉంటుంది, అది జీవనం సరిపోదు. అయినా సరే ఇతనికి ఏంటంటే ఎవరి దగ్గర నుంచి మనం చేయి చంపకూడదు. మనం ఉన్న దాంట్లోనే ఆది సంతృప్తి కలిగి ఉండాలి. పస్తులన్నా ఉన్నామే కానీ ఇది అంటే ఆత్మాభిమానం ఎక్కువ. అంటే ఒక చేయాలంటే కొంచెం అదొక నామోషిగా అనేవాడు, ఫీల్ అయ్యేవాడు. అయితే అది కొంతకాలం జరిగిపోతుంది. ఒక రోజు 2 రోజులు 4 రోజు అయితే సాధ్యమవుతుందా? ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య, మరి భార్య పిల్లలతో పోషించాల్సిన అవసరం మనకుంది, అతనికి ఉంది. అది ఎన్నాళ్ళు సాధ్యపడుతుంది? సాధ్యపడలేదు. కానీ సాయిని దర్శించి ఈయన భార్య కూడా సరే దానికి తగ్గట్టుగా ఉండేదట. కానీ ఇంత కష్టం ఉన్నప్పటికీ కూడా నియమం ప్రకారంగా బాబాను దర్శించేది. ఈ పాయింట్ మనం పెట్టుకోవాలి. ప్రతిరోజు దేవాలయం వెళ్తుంది. స్థితి ఉన్నా స్థితి లేకపోయినప్పటికీ కూడా, అంటే పూటకి గడవని స్థితి కూడా, మామూలుగా ఆహారం 3 పూట స్థితి సంగతి పక్కన పెడదాం, ఒక పూట కూడా తిరలేని స్థితిలో కూడా నియమం ప్రకారంగా బాబాను దర్శించారు. ఈ ఒక పాయింట్ మనం అలవర్చిన అవసరం ఉందా లేదా? చిన్న కష్టం వచ్చినా, కష్టం కూడా పడలేదండి, ముక్కులో చీమిడి గారినా కూడా చాలు, నాకు జలుబుగా ఉందండి, గుడికి పోలేకపోతున్నా, ఏమంటే నా జలుబు ఇంకొకటి అంటుకుంటుందని అటు చెప్తాను. నేను సాగు చెప్పుకోవాలి కదా, అలా వస్తుందని నేను గుడికి పోవడం లేదని. ఇక్కడ ఎంత కష్టమైనా సరే నియమబద్ధంగా బాబాను దర్శించుకునేది. అంటే ఇక్కడ భగవంతుడు ఏదిచ్చినా నాకు ఆయన ప్రసాదం అనే భావనతో నేను ఉన్నాను. అలా ఉన్నప్పుడు కించిత్తు కూడా ఆమె చలించలేదు. ఎవరి పట్ల? బాబా పట్ల. రోజున చూసాను కదా, ఏంటి బాబా ఈరోజు నాకు ఫస్ట్ ఉంచావే అని పైకి వెళ్ళలేకపోవచ్చు నా బోటిగాడు, కానీ మనసులో మాత్రం ఉంటుందా? అలా కూడా లేదు. అంటే ఎంతటి దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నారు మనం ఆలోచించాలండి. మనకి ఎంతవరకు దృఢ విశ్వాసం ఉంది? చీటికి మాటికి మనం అలిగిపోతుంటాం ఆయన మీద. అంటే ఏమి ఉండదు, దానికి అలిగిపోతాం. ఏంటి బాబాయ్ నాకేం చేశారు అంటున్నాం, బాబాని పెట్టుకున్నాడు బాబాని అంటున్నాం, లేకపోతే రాముడు పెట్టుకుంటే రాముడు అనుకుంటాం. కించిత్తు మాత్రం కూడా ఆమె చలించలేదు. అలా కించిత్ అనే పదం కూడా వాడుతున్నాడండి. అలా చలించిన బట్టి అప్పుడు వస్తానే, అమ్మ కొద్దిసేపట్లో నేను మీ ఇంటికి వస్తున్నా, ఏ పదం వాడాడంతే. సరే బాబా నేను ఇంటికి వస్తున్నాడు, నాకే ఫస్ట్ ఇంట్లో పిల్లలకి ఏమన్నా లేదే, ఎలా వస్తే మనం ఏం చేయాలి, ఈ ఆలోచనలు ఉన్నారు ఆమె. మీ ఇంటికి వస్తున్నా అనేప్పటికీ వస్తే మాత్రం నన్ను తిప్పి పంపవద్దు. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది? నేను వస్తా అని తిప్పి పంపాక అడిగితే ఏమున్నది కదా, ఈ ఆలోచన ఉంటుంది సహజంగా. అవి ఏమి తెలియకుండా అలాగే అనండి. వస్తే ఎలా చూపిస్తామా, బాబా మా ఇంట్లో నిండుకున్నాయి, ఈ పదాలు ఏం వాళ్ళ. అలాగే అని తలూపి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి భర్త చెప్పింది, ఈ మార్గం నాడు బాబా అని. సరే రాని 2 మాటలే నేను లోతుగా ఆలోచిస్తే అది ఎంతటి దృఢమైన విశ్వాసం ఉందా, మనసు చలించకుండా. ఆ మనసు చలించకుండా విశ్వాసంలో మనం ఏమాత్రం కొంత మనకు కొలత చేసుకోవాలండి. అందుకే ఆత్మ పరిశీలన. నిరంతరం పూజిస్తున్నాం, నిరంతరం పనిచేస్తున్నాం. ఏ పనైనా కాదు, పూజే కాదు, పనైనా సరే నిరంతరము ఏం చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, ఈ 3 పరిశీలించుకోవాలి. అందుకే ఆత్మ పరిశీలన అత్యంత ముఖ్యమైనది. అది నిరంతరం చూసుకుంటాల్సింది, ప్రతి క్షణం చూసుకుంటాల్సిందే. అందుకే భరతమాత క్షణం ఆత్మ వికాసానికై కృషి చేయడమే మన జీవిత లక్ష్యం కావాలి.
బాబా నేను వస్తాను తిప్పిపోబాక అని చెప్పేటప్పటికి అది భర్తతో చెప్పింది. ఇంకేం చేయాలి తోచలే. అదే సమయంలో దీక్షిత్ వాడలో దీక్షిత్కి వాళ్ళకి ఏదో సహాయం చేయాలనిపించింది. చూడండి ప్రేరణ ఎలా కలిగిస్తున్నాడు అంటే ఎక్కడా కూడా నేను చేస్తున్నాను భావం రాలా. భగవంతుడు అంతే, బాబా కూడా అంతే. మన విషయంలో కూడా సరే ఎవరికొకరు ప్రేరణ కలిగిస్తున్నాడు ఆయన అనే భావన నిలుపుకుంటే మన జీవిత జరిగే సంఘటన కూడా దీని వెనక ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. దాన్ని మర్చిపోతాం, వీడిని పట్టుకుంటాం. అదే తెలుసు సాధన జరిగింది. అదే మీరు లేకపోతే ఇంక వేరే లేరు అనే భావన ఉంటుంది. కానీ వీడికి కారణం ఇవ్వడానికి సంగతి మాత్రం గుర్తుపట్టలేకపోతాం. అది చెప్పండి ఇక్కడ బాబా ఉద్దేశం. అంటే ప్రతి అందుకే బాబా అల్లా మాలిక్ భగవంతుడు ఈయనమాని ప్రతి క్షణం ఎందుకు చెప్పుకున్నామంటే అందుకే. అదే సమయంలో ఏదో సహాయం అనిపించింది. ఒక 10 రూపాయల నోటు. 10 రూపాయల నోటు అప్పుడు గొప్ప అండి. 2 రూపాయల బస్తా బియ్యం. 10 రూపాయల నోటు కవర్లో పెట్టి బాబాకి వాళ్ళకి పంపిస్తే పేరు చెప్పలే, మాసాలు పంపిస్తే చెప్పలే. బాబా ఇది పంపేదా అన్నాడు. ఆయన ఉన్నాడు ఎవరికి అడగలే, పంపించు అన్నాడు. అతను ఎవరికి ఇవ్వాలని కలిగిందో ఆయన తెలుసు, ఎక్కడికి చేరాలో అది ఆయన తెలుసు. తను అడగడం ఎందుకు అంటే బాబా యొక్క స్థితి ఏంటి, భగవంతుడి స్థితి ఏంటి ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలియదని మనం అనుకుంటున్నాం. ఆయనకేమి తెలుసుకోలేడని మనం భావించుకుంటున్నాం. అలా తెలుసుకోలేడు తెలియని భావనతోనే మన యొక్క మాట, ప్రవర్తన, నడత ఉంటుంది. మనం పదవాడే ఇబ్బందిగా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. అంటే సర్వము ప్రేరణకర్త ఆయన. ఇప్పుడు దాకా నన్ను కొట్టుకుంటానులే, సమయాన్ని బ్రహ్మాండం చేసి అనుకుంటా కూర్చున్నాయి 12 సాయంకాలం వరకు. అబ్బా భలే చేశారు, భలే చేసి అనుకుంటా కూర్చున్నా. ఇప్పుడు అర్థమవుతుందా నువ్వే నా చేసేది, ఆయన అందరిలో ప్రేరణ కలిగించి చేయించారా అని ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు. అంటే ఎంతగా లోతుగా పరిశీలించాలి మనం ఆలోచించింది. నిజమే అహంకారానికి చిహ్నం కదా నేను చేశాను ఇప్పటికే. ఇప్పుడు బాబా ఏం చేశాడు ఈరోజు? అహంకారాన్ని మబ్బులని తుంచాడు. అదొక అదృష్టం. అయినప్పటికీ ఈ వెంటనే పంపించమన్నాడు. వెంటనే దీక్షిత్ మహాసభకి పంపాడు. అది చూస్తేనే చూడు ఎంతటి విజ్ఞత కలిగి ఉన్నారు. బాబా చెప్పిన మాట ఆమె గుర్తొచ్చింది. నేను మీ ఇంటికి వస్తున్నా, కవర రూపంలో వచ్చాడు. అందులో ఏముంది తెలియదు. వస్తున్నా బాబా చెప్పింది ఆమె గుర్తొచ్చింది. వెంటనే ఆ జ్ఞాపకం వచ్చి ఆ కవర్ తీసుకున్నారు. అంటే బాబాని రూపాన్ని చూస్తున్నారు. ఆమె ప్రతి సంఘటన కూడా ఆయన యొక్క స్వరూపం. అందుకే కాలమే నేను అని కృష్ణుడి భగవాన్ చెప్పాడు. ప్రతి ఒక్క విషయం కూడా ఆయన సంకల్పంలో భాగం అని దృఢపరుచుకున్నారు. కాబట్టి నేను మీ ఇంటికి వస్తున్నా, ఇక్కడ నేనంటే అంటే కవర్ వచ్చింది. ఆయనకి కవర్ ఆయన అంటే వస్తాడు. ఆయన అనుకున్న ప్రసాదం కవర్ అంటే మన జీవిత ప్రతి అనుభవం కూడా ఆయన ప్రసాదం అని భావించుకోగలిగితే ఇంక చింతకు తా ఉండదు. మన దగ్గర కవర్ అది కవర్ తీసుకున్నా జ్ఞాపకం రావాలి కదా. బాబాయ్ జ్ఞాపకం వచ్చింది కాబట్టి తీసుకున్నాడు. ఎందుకని మాట ఇచ్చాడు కాబట్టి. లేదా తీసుకోడు. ఆ కవర్లో ఏముందండి, నాకు ఎందుకు ఇస్తున్నావు, అవన్నీ అవసరం ఏమి, ఇవన్నీ అడగలేదు. ఎందుకంటే ఎవరిడా తీసుకునేవాడు కదా మహాసాపతి. వెంటనే దీన్ని బట్టి ఏమిటి, అనాయాచితంగా ఆపశ్రమంలో వచ్చినది భగవంతుని యొక్క ప్రసాదము. మనం కూడా ఏదైనా కష్టంలో ఉన్నామనుకోండి, ఎవడు ముక్కుపోయి సహాయం చేశాడు అనుకోండి, దేవుడిలాగా వచ్చాడు అంటాం కదండి. భగవంతుడు ఆ రూపంలో వచ్చి మనకు సహాయం చేశాడు. ఈ భావాన్ని దృఢపరచడం కోసమే ఈ మహాసభతికి లేదండి అనుభవం. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చే ప్రతి ఒక్క పదార్థం కావాలి, వ్యక్తి కాదు, ఏదైనా కావచ్చు కాక అన్నీ కూడా ఆయన యొక్క ప్రసాదము. ఆయన అనుమతి లేనిదే
అక్కడికి రారు. ఆయన అనుమతి లేనిదే మీరు అక్కడ కూర్చోరు, ఆయన అనుమతి లేనిదే ఆమె అక్కడ కూర్చోరు, ఆయన అనుమతి లేనిదే నేను ఇక్కడ కూర్చోను. ఆ నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎరుక కలిగి ఉండాలి. ఆ ఎరుక కలిగి ఉండడమే అన్నని చింతన. అబ్బా నన్నెందుకు కూర్చోబెట్టారండి, నన్నెందుకు ఈ చెమట కూర్చోబెట్టారండి అంటే ఈ చెమట ద్వారా మురికి పోగొడుతున్నాడు, లేకపోతే ఫ్యాన్ ద్వారా చెమట అలాగే శరీరంలోనే అతుక్కుపోతుంది అని అనుకున్నాం అనుకోండి, అది చెమట అని అనిపించదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అనాథికి వచ్చేది ఆయన యొక్క ప్రసాదమే అని ఇంట్లో ఆ రోజు అందరూ సంతోషంగా భోంచేశారు. అలాగే మన ఇంట్లో కూడా మనకి ఇప్పుడు ఏది వచ్చిందో అదే అని ప్రసాదం. కొద్దిగా వచ్చిందే ప్రసాదం కాదా? మీరు ప్రసాదం తీసుకుంటానండి, ఒక చిన్న అది ముక్క పెట్టినా కూడా అది ప్రసాదం తీసుకుంటామా తీసుకోమా? మన జీవిత సంఘటన కూడా అంతే. అది లాభ నష్టాలు కావచ్చు, కష్ట సుఖాలు కావచ్చు, అది ఆయన ప్రసాదం భావన స్థితం చేసుకున్నప్పుడు అది నిరంతరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నట్టు భావన కాదు, అనుభూతి కలుగుతుంది. ఇది మహతా విషయంలో. ఇంకొకసారి సాయినాథుడు హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికలో ఒక మర్మం ఉంటుంది, హెచ్చరికలో కూడా ఒక మర్మం ఉంటుంది. వెంటనే బాబాయ్ అన్నాడు, మహాసభాపతి బాబాయ్ వచ్చి బాబాయ్ ఇంటికి పోతానన్నాడు. ఇంటికి పోతానే నీకు దారిలో 2 దొంగలు ఎదురవుతారు అన్నాడు. దొంగలు ఎదురవుతారంటే దొంగ అంటే ఎట్లా ఉంటుంది? నాదినే దొంగతనం చేసేదానికి బాబాయ్ ఎందుకు చెప్పాడు? నీకు దొంగలు ఎదురవుతారు. వెళితే పక్కింట్లో ఒక పాము, గడప మీద ఒక పాము కనబడింది. అంటే పాముని దొంగతో ఎదురు పోల్చాడు. పాము ఎదురు కనబడింది, దొంగ ఎదురులా. అంటే ఇది దొంగలు ఎదురవుతారు. పాముకి ఏముంది? ఏదో చెమలు పుట్టిన చల్లలు పుట్టిన పుట్టల్లో అది ఉంటుంది, స్వతహాగా అదేమి నిర్మించుకోదు. అంతేకాకుండా పాముకి ఏదో ఆశకి ఏదో కారణం చెప్తుంటారు. దొంగలు ఎదురవుతారు, జాగ్రత్త అన్నాడు. అంటే ఏమిటి? ఇటువంటి ఆలోచన కలుగుతుందేమో అనే భావన కాబోలు. అంటే చూశాడు అంటే అలర్ట్ చేయడం బాబాయ్ ఇక్కడ మన మనస్సుని అలర్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ వెంటనే ఒకసారి దీపం తెచ్చుకో అన్నాడు. దీపం తెచ్చుకుంటే పాము కనబడింది. దీపం అని జ్ఞానానికి గుర్తు. పాము వచ్చి అజ్ఞానం అనుకుందామా, లేకపోతే ఆశ అనుకుందామా, ఏదైనా కావచ్చు కాక. ఆ అజ్ఞానం ఆశ చీకట్లో ఉంటే దాన్ని పరం అవుతాం, దాన్ని తొక్కడం ఏదో జరుగుతుంది. అంటే పాము పెట్టాడికి చెప్పుకుంటున్నాం. అది దీపం ఉంది అనుకోండి, అంటే జ్ఞానం కలిగింది అనుకోండి, దాన్ని అలర్ట్ అవుతాం. ఆ దీపమే ఆత్మ పరిశీలన అట్లా భావించాలి. ఎందుకంటే దీపం తెచ్చుకో, లాంతర్ తెచ్చుకో అంటే ఏంటి? నిరంతరము జ్ఞానంతో ఎప్పుడు కలిగి ఉండు. కలిగి ఉన్నప్పుడు ఇటువంటివి మనసులో కలిగినప్పుడు, ఈ భావోద్వేగం కలిగినప్పుడు దాన్ని ఆ జ్ఞాన సహాయంతో గుర్తు చేసుకో. మనకు కూడా కలుగుతుంటుంది. మనసు కలిసి పక్క విన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? లాంతరం గుర్తు రావాలి. లాంతరం అంటే ఏంటి? వెలుగు. వెలుగు అంటే ఏమిటి? జ్ఞానం. అది ఎప్పుడేంటి? మహత్తుల యొక్క వాక్కుని గుర్తు చేసుకోవడం. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం బాబా హెచ్చరిక చేస్తున్నాడు ఈ మహాశాబ్దం పట్టుకొని. అంటే ప్రతి క్షణము కూడా ఆయన సన్నిధిలో ఉండే విధానం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నేను నిరూపణ చేసుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. అట్లాగే ముందు దారిద్ర్యం, ఆ తర్వాత వచ్చి ఆశకి అమ్మవాళ్ళకి దూరంగా ఉండేట్టు చేయడం, మళ్ళీ రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆరోగ్యం సరిగా లేనప్పుడు బాబా ఏ విధంగా వీళ్ళని కాపాడేవాడు. ఈయన బయట ఉన్నాడు, ఇస్తే భార్య బిడ్డలకి ఆరోగ్యం సరిగా లేదు కబురు వచ్చింది. కబురు వస్తానే బాబా దగ్గరికి వస్తానే బాబా ఏం చేశాడు? మసీదు దగ్గర సటకా పెట్టుకొని మసీదు చుట్టూ తిరుగుతున్నాడు. మసీదు తిరుగుతూ వచ్చేవా జాగ్రత్త, నేనేం చేస్తాను నేను చూస్తాను అంటున్నాడు. మామూలు మాటలు అంటున్నాడు. మానసపతికి అర్థం కాలే. బాగలేదు చెప్పడానికి వచ్చాడు. బాబా ఏమో చుట్టూ తిరుగుతున్నాడు. చుట్టూ తిరిగిన తర్వాత వీడికి ఏం చెప్పాలి అర్థం కాలే. వెంటనే బాబా అన్నాడు, వాళ్ళ మంచం దిగొద్దని చెప్పు.
మరి చెప్పకనే వారి భార్యకి బిడ్డలకి అనారోగ్యంగా ఉందని మహాసాపతి చెప్పకనే వాళ్ళ మంచం దిగొద్దని చెప్పు అని హెచ్చరిక చేశాడు. మంచం దిగద్దు, మంచం అంటే మాకు పరుగు మెత్తగా ఉంటుంది, దిగినామంటే కాలు గట్టిగా ఉంటుంది. మెత్తగా ఉండాలంటే ఏంటి? విశ్వాసం దృఢంగా ఉంచుకో, అంటే నిర్మలంగా ఉంచుకో, సున్నితంగా ఉంచుకో, గరుకుగా ఉంచుకోవద్దు. ఇట్లా అనుకోకూడదు, మన మంచాన్ని అనుకోకూడదు చెప్పండి తల్లిలారా. కాబట్టి ఆ మంచాన్ని దిగొద్దని చెప్పు. అంటే ఆ నిర్మలత్వంతో, ఆ స్వచ్ఛమైన దానితో, అలాగే ఇప్పుడు మంచం మీద ఉంటే మెత్తగా హాయిగా ఉంటుంది కదా, అంటే నిర్మలమైన మనసు ఉంటే హాయిగా ఉంటుంది. మనసులో కొత్తలో ఉంటే హాయిగా ఉంటుందా? పరుపు మీద కూర్చున్నా కూడా, ఏసీ ఉన్నా కూడా ఉంటుందా? ఈ కొత్త అంటూనే ఉంటుంది, నిద్ర కూడా పట్టదు. అంతేకాని మంచం దిగొద్దని చెప్పు, వాళ్ళు దిగైపోతారేమో, అంటే అవిశ్వాసంతో వాళ్ళు దిగేతాగుతారేమో. అంటే ఈ మసీదు చూస్తూ, ఈ అదృశ్య రూపాన్ని ఏదో తెలుస్తూ, రా నీ శక్తి ఎంతో నేను చూస్తా. అదృశ్య అంటే దేంతో మాట్లాడుతున్నాడు, ఎవరు కనబడుతున్నారు? మనకంటే కనబడకపోవచ్చు వాళ్ళు, కానీ వాళ్ళకి అందరూ కనబడతారు. కారణం వాళ్ళంతా కూడా ఒకే ఆత్మతో చూస్తారు, దర్శిస్తారు కాబట్టి. మనం రూపము, నామము, గుణాన్ని చూస్తాం కాబట్టి, వాళ్ళ రూపము, నామము, గుణానికి అతీతంగా చూస్తుంటారు కాబట్టి, విశ్వమంతా వారు వ్యాపించి ఉంటారు కాబట్టి, అందుకని ఆ అదృశ్య శక్తి వాళ్ళకి కనిపిస్తుంది. వెంటనే నువ్వు వచ్చావో ఈ సట్కాతో నేనేం చేస్తానో చూడు అన్నాడు. ఇక్కడ వచ్చావంటే నీ సట్కా ఏం చేస్తానో చూడు అన్నాడు. అంటే జాగ్రత్తగా ఉండు. అంతేగాని నువ్వు నీ యొక్క భావాలని, నీ యొక్క చేసాలని ఇక్కడ నీ పప్పులు ఇక్కడ ఉడకవు. అంటే ఏమిటి? నేను ఎల్లవేళ నా భక్తుని సంరక్షిస్తూ ఉంటాను. నా భక్తుడికి ఎవడు ఏ దుష్టపిదలను కూడా దరి చేరవు. అందుకే అందరికీ దేవతలకు అధిపతి ఎవడు? గురువు. గురువుకి అధీనములే దేవతలు కానీ గ్రహాలు కానీ. మరి గురువు బాగా గట్టిగా పడుకున్నప్పుడు ఈ గ్రహాలు మనల్ని ఏం చేస్తాయి అని విశ్వాసం. కానీ ఆ స్థితి పొందాలంటే కొంచెం తొనకలాడుతూనే ఉంటుంది. తొనకలాడుతున్నదాన్ని అప్పుడు ఈ సాగుని గుర్తు చేసుకోవాలి. ధైర్యంగా ఉంటే ఎవరు ఏది మనల్ని ఏమీ చెయ్యదు. మనసుకు ధైర్యం కల్పించడం అందుకే బాబా నేను ఉండగా నీకు భయం వేయాలని ఎందుకు చెప్తున్నాడు పదే? నా భక్తులంటే అనవసరం లేమి ఉండదు అని పదే చెప్తున్నాడు. మనకి ధైర్యాన్ని ఊరిపోస్తున్నాడు, ధైర్యాన్ని స్థితం చేసుకోమంటున్నాడు. ఇంకా ధైర్యం ఉన్నప్పుడు ఇంక ఏ భయం ఉండదు. ఎవడు రాని ఏం చేస్తాడు? ఆయన చెంతట మనకేం బాగుంది. రక్షణ కవచం ఆయన ఉన్నాడు, రావచ్చు కాక ఆ రక్షణ మనం కాపాడుతుంది. బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నాం అనుకోండి, ఎన్ని తుపాకీ వేసి ఏమైనా అవుతుందా? ఆ బుల్లెట్ ప్రూఫ్ అయితే తగిలి అది వెనక్కిపోతుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ సద్గురువు, ఆ బుల్లెట్ ప్రూఫ్ బాబా. ఆ బుల్లెట్ ప్రూఫ్ ధరించాలి, కొంచెం బరువుగా ఉంటుంది. అయితే బుల్లెట్ ప్రూఫ్ మెత్తగా ఉంటుందా? బరువుగా ఉంటుంది. ఆ బరువుని భరించాలి. ఇప్పుడు రాజులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇప్పుడంతా కవచాలు వేసుకుంటారు కదండి, కిరీటం పెట్టుకుంటే ఎంత బరువు ఉంటుంది అదే. కానీ ఆ బరువును భరిస్తే బాధలు ఉండవు. ఇది బరువు పక్క తీసామనుకోండి, బుల్లెట్ నేరుగా తొద్దిగుతుంది. ఆ బుల్లెట్టే బాబా. బాబా అంటే ధైర్యం, బాబా అంటే ఒక విశ్వాసం. అది అందువల్ల అవి ఏమీ మనల్ని చేయవు. ధైర్యం కావాలి. ఆ ధైర్యం మన సమ్మేళనం ఇచ్చింది కదా, ఇచ్చిందే లేదు సమ్మేళనం, అంతే. మరి సమ్మేళనం ఇచ్చి ఇంకో దాంట్లో ఏమనంటాడు ఆయన? ఏమన్నా ఒకటి ఇస్తే అన్నీ ఇస్తాడు కదా. ఇప్పుడే సమ్మేళనం చేయంగా శివరాత్రి ఎంత బ్రహ్మష్టి చేస్తామన్నారు ఇక్కడ. ఇదే మాకు పెద్ద కష్టపడ్డారు ఇక్కడ. చేసి చూపించమంటున్నాడు ఆయన, వ్యక్తులతో సంబంధం లేకుండా. ఎవరు వచ్చినా రాకపోయినా శివరాత్రి జరుగుతుంది, జరిపిస్తాము అనే భావన ఏర్పడడానికి కోసంగా ఆయన ముస్తామని ధైర్యం ఇచ్చాడు. అయ్యో వాళ్ళు లేకపోతే ఎట్ట చేస్తామేమో అని డీలా పడితే ఏ పని చేయలేదు. ధైర్యం అంటే చూస్తారన్నప్పుడు అర్థమైంది.
ఆయన మన కాపలా ఉన్నాడు, మన చెంతే ఉన్నాడు, మన యోగక్షేమం చూస్తూనే ఉంటాడు అని గుర్తుపెట్టడానికి ఈ సంఘటన ఇక్కడికి. వెంటనే డాక్టర్ మందులు ఇచ్చారు, మందు వేసుకోబాకన్నాడు, మందులు వేసుకోబాకన్నాడు. బాబా అనుమతించలే. మందు వేసుకుంటే ముందు అది తగ్గింది, లేదంటే ఈ అనుగ్రహం మనకి ఎలా తెలుస్తుంది? దీనికి కూడా మన సమ్మేళనం ఒక ఉదాహరణ. మనం సమ్మేళనానికి ఒక ఇద్దరిని ఇన్వైట్ చేశాం చీఫ్ గెస్ట్లుగా. ఒక చీఫ్ గెస్ట్కి చాలా ప్రయత్నం చేశాం, సాయంత్రం ప్రయత్నం చేశాం, ఆయన రావడానికి వీలు పడలే. ఇంకొక ఆయన ప్రయత్నం చేశాం, ఆయన రావడానికి వీలు పడలే. అప్పుడు బాధపడ్డాం. ఏంటి బాబా మాస్టర్ గారు వాళ్ళు తెప్పించంటే బాగుంటుంది కదా, మంచి మాట చెప్పుకుంటాను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు వాళ్ళు రానియకుండా మాస్టర్ గారు చేశాడని. ఎందుకు చేసుంటాడు? ఎందుకు చేసుంటాడు? విడిపోయిన స్నేహితులు కలవడానికి. ఇది లౌకికం. కానీ ఆంతర్యం ఒకటి ఉంది మాస్టర్ గారికి. సత్సంగ ఫలితం చెప్పాలా, పారాయణ ఫలితం తెలియజేయాల. అది మాస్టర్ గారి ఉద్దేశం. అది ఆ చీఫ్ గెస్ట్ వచ్చి ఉంటే ఈ పారాయణ సత్సంగం పోయి ఉంటుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంత బాగా జరిగింది అని అంటారు. వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంత కలెక్షన్ అయింది అని అంటారు. అంటారా? అన్నారా? ఇప్పుడేమైంది? సత్సంగం వల్ల జరిగింది, పారాయణ పద్ధతి వల్ల జరిగింది అని ఒక ఊరు కాదు, మొత్తం రాష్ట్రమంతా కూడా అక్కడ సత్సంగాల ఫలితమే ఈ సమ్మేళనం జరిగేదనే మాట ప్రతి ఒక్కరు అంటున్నారు. సత్సంగ ఫలితమే ఈ సమ్మేళనం యొక్క సక్సెస్. అది చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. పారాయణ ఫలితం, సత్సంగ ఫలితమే అది చెప్పడం ఉద్దేశంగా ఆ ఇద్దరు చీఫ్ గెస్ట్ని మాస్టర్ గారు వాళ్ళకి పిల్లలకు కలిగించలేదు. అందమైన భావిస్తున్నాం ఎంత కనెక్షన్ ఉందో. ఇప్పుడేమవుతుంది? ఓహో, ఇలా పారాయణ చేసి ఏ పని పడినా కూడా నిర్విఘ్నంగా, నిరాటంకంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరుగుతుందని అందరికీ తెలుస్తుంది. అందరూ తెలుసుకున్నారు కూడా. చేస్తే ఇలా చేయాలి అని చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఆయన అంతరంగా మనకు తెలుసుకోలేకపోయినాం. ఏంటి మాస్టర్ గారు వాళ్ళు పిలిస్తే ఏదో గొప్పగా ఉంటుంది అనుకున్నాం కదా మనమంతా. నువ్వు అనుకోరేనైనా దాని కాదు కారణం, నేను చేస్తానని చెప్పి చేశాడు. అది విషయం ఇక్కడ. ఆ మందు తీసుకోలేదు, నేను చూస్తా అన్నాడు. తగ్గిందా లేదా? ఇప్పుడు వాళ్ళు ఆ గెస్ట్ రాలేదు, కానీ ఫంక్షన్ ఎలా జరిగింది? ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా జరిగిందా లేదా? దీని వెనక కారణం ఏమిటి? సత్సంగం, పారాయణం. ఆ సత్సంగం పారాయణే అందరి హృదయంలో ప్రవేశించి అందరూ కలిసికట్టుగా నడిచాం. అది చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం అండి. అదే గడ్డ సామాన్యం కాదు, అర్థం చేసుకోలేకపోతున్నాం మనం అంతే. ఈరోజు తెల్లారితో కొట్టింది ఆ బుర్ర, దీనిగా చేసింది, నువ్వు ఎందుకు బాగా ఆలాడతావో అని. అట్లాగే మందు తీసుకోవద్దే వెంటనే అనుమతించలేదు. కొద్దిసేపట్లో అయితే జబ్బు తగ్గింది. వద్దన్నారు, విశ్వసించాడు అంతే. అందుకే మనం చెప్పుకుంటున్నాం, జనవరి 10వ తేదీ ఒక మెసేజ్ పెట్టుకున్నాం అందరం మనం. రాముని కార్యం బ్రాకెట్లో సంకల్పం, సాయి మాస్టర్ కార్యం బ్రాకెట్లో సంకల్పం. ఆయనే ఇస్తాడు, బ్రాకెట్లో ఇప్పిస్తాడు. జనవరి 10 మనందరం మెసేజ్ పెట్టుకున్నాం. ఫిబ్రవరి రోజు అది నిరూపణ అయిందా లేదా? ఫిబ్రవరి 9వ తారీఖు సాయంకాలానికి అంతా అది ఆయన కార్యం అనుకున్నప్పుడు ఇంకా ఆయన బాధ్యత అది నా మీద బాధ పెట్టాలని చెప్పి ఆయన మోస్తాడు. మన కార్యం అనుకున్నాం అనుకోండి, మనం ముయ్యాల్సింది, అవసరపడాల్సింది. మనం ఎక్కువగా అది మన కార్యం అనుకుంటాం. ట్రైన్లో పోతా సూట్ కేసు నెత్తులు పెట్టుకున్నట్టుగా నేను ట్రైన్లో పోతా కూడా ట్రైన్ బయట పెట్టి సూట్ కేసు ఉండదా? నేను నెత్తులు పెట్టుకుంటాడా? అంత తిరిగి తక్కువ చేసావు. దారి అలా కాదు నాయనా, ట్రైన్ ఎక్కావు కదా, పైన పెట్టుకో సూట్ కేసు. నువ్వు పని పెట్టుకున్నావు, నీకే సంబంధం, ఆ పని నాకు అప్పగించుంటున్నాడు ఆయన. హాస్యం కదండి.
దీన్ని దురదృష్టం అనుకోండి, ఎటువంటి కార్యమైనా సరే నిర్విఘ్నంగా జరిగి తీరుతుంది.